లోకనాయకుడు కమల్ హాసన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఇండియన్ 2. గతంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తోంది ఇండియన్ 2 సినిమా. భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను మేకర్స్ జూలై 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాష్ కరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య, బాబీ సింహ, సముద్రకాని, కాజల్ వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆడియో లాంచ్ గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే అనిరుద్ అందించిన సాంగ్స్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ విక్రమ్. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలోని సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక విక్రమ్ సాంగ్స్ సూపర్ హిట్ అవడంతో అనిరుద్ ని శంకర్ కు కమల్ రిఫర్ చేయడం జరిగింది. అయితే ఇండియన్ 2 సినిమాలో అనిరుద్ అందించిన సాంగ్స్ అంత క్యాచీగా లేవు. గతంలో వచ్చిన ఇండియన్ మూవీ సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా అంతటి ఘన విజయం సాధించడానికి కారణం ఏఆర్ రెహమాన్ అందించిన సాంగ్స్ అని చెప్పవచ్చు. అప్పట్లో ఆ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక సాంగ్స్ విషయంలో శంకర్ చాలా శ్రద్ధ పెడుతుంటాడు. మరి ఈసారి ఏమైందో ఏమిటో కానీ ఇండియన్ 2 విషయంలో శంకర్ మార్క్ మిస్ అయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సాంగ్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకున్న శంకర్ ఇండియన్ 2 విషయంలో ఎక్కడో మిస్ ఫైర్ అయిందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.